హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నప్పటికీ అందులో కొన్ని లైమ్ లైట్లో మనకు కనబడుతుంటే కొన్ని కనబడుతూ ఉండవు. బట్ ఎనీవేస్ మనం ప్రతి సినిమాలో కూడా ఫైట్స్ కానీ యాక్షన్స్ కానీ ఇలా ఏవైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అందులో మ్యూజిక్తో పాటు డ్యాన్స్ని కూడా అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు ఈ డ్యాన్సెస్కి పేరు వస్తుంది ఉంటుంది, కొరియోగ్రాఫర్స్ కూడా మనకు కనబడుతూ ఉంటారు. అండ్ మనకు సిల్వర్ స్క్రీన్ మీదే కాకుండా బుల్లి తెర మీద అండ్ మినీ స్క్రీన్ మీద కూడా డి అంటూ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అందరూ మనకైతే పరిచయం చేయడం జరిగింది. మరి అలాంటి డి నుంచి చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా పాపులర్ అయిన వన్ ఆఫ్ ద మాస్టర్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హలో. అంటే చాలా యాక్టివ్గా ఉంటాను ఎప్పుడు అసలు షూట్స్ లో యాక్టివ్ ఉన్నా కనుక ఎందుకో మీ ఇంట్లో టెన్షన్ ఇక్కడ మాత్రం చాలా సైలెంట్ గా కామ్ గా ఏం మాట్లాడితే భయపడతాం అన్నట్టు కనబడుతున్నాం. ఎదురు మీరు ఉన్నారు కదా, అది భయం ఇంకేం లేదు. బట్ ఎనీవేస్ అంటే నేను చెప్పింది ఎంతవరకు అంటే మీ వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. బట్ వన్స్ D15లో మీరు కనబడిన తర్వాత మీ డాన్స్గా కాకుండా మీరు చేసిన కామెడీని ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారు. బట్ అది ఇప్పుడు బాగా క్లిక్ అయింది అసలు. ఇది చెప్పే ముందు ఒకసారి మన ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా. మన స్టార్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఇప్పుడు చెప్పండి. ముందు ఆడియన్స్. గ్రేట్ గ్రేట్. యాక్చువల్గా అది నాకు తెలియదు. ఆదరణ నేను డ్యాన్స్ ఎప్పటికీ నాది కొరియోగ్రాఫ్, నా మైండ్ ఎప్పుడు డ్యాన్స్ మీద కొరియోగ్రాఫ్ మీద ఉంటుంది. అయితే ఆటోమేటిక్గా ఆదరణ తెలిసింది. ఆదరణ కొద్దిగా పంచులు వేయడము అది చేయడము నా మీద వేసేవారు అనమాట. ఫస్ట్ లేసి నాకు అర్థమయ్యేది కదా, సార్ అన్న ఏదో వేస్తున్నా సరదాగా జనాలకి అది ఎక్కిందనమాట. ఆ పంచులు రిసీవ్ చేసుకుంటారు, ఫన్ వస్తుంది దాని నుండి. అయితే ఆదరణ ఇలా చేయరా, బాగుందిరా, నీ ఫన్ వెళ్తుందిరా, ఏదైనా కలిసి చేద్దామని ఏదో చేయడం వల్ల ఇటు డ్యాన్స్ విత్ ఈ కామెడీ అతను పంచులు వేస్తే అదనికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇవన్నీ అనమాట చెప్పారంట. కంటిన్యూ చేసిన అది సూపర్ అన్న. అసలు 15 ఏళ్ళ పైన ఎన్ని కష్టాలు వచ్చినా డాన్స్ ను మాత్రం వదలకుండా ఈ రోజు ఈ స్టేజ్ కి అయితే రావడం జరిగింది. ఇచ్చాపురం శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈ రోజు హైదరాబాద్. అంటే ఎంతో మంది కళలు కంటారు కానీ దాన్ని సాకారం చేసుకునే చాలా తక్కువ మంది. బట్ ఈ కళలోని చాలా ధైర్యంగా చాలా పట్టుదలగా ఉన్నది అంటే మీరు ఒక్కరే మాకు కనబడుతున్నారు. బట్ దాన్ని ఎలా సాకారం చేసుకోగలిగారు, అసలు ఎలా అచీవ్ చేయగలిగారు అన్న? అంటే మీరంతా నేను ఒక్కని కన్నా నాలో చాలా మంది ఉన్నారన్న. కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. నేను 15 years బట్టి ట్రై చేస్తే ఇప్పుడు నాకు వచ్చింది. ఇంకా నాలో చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు. అది అంటే కష్టం అని అంటే అన్ని టాలెంట్ మీద బేస్ అయి ఉండదు, లక్ కూడా కొద్దిగా ఉండాలి. దీంట్లో ఏంటంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా సపోర్ట్ ఉండాలి. అంటే మనం చేసేది వెనక ఎవరో ఉండాలి అన్న ఉంది చెప్పుకొని. మీకు తెలిసిందే ఏం లేదు, ఉండాలంటే చాలా. మనం రోజు ఒక సినిమా చూస్తూ ఉంటాం, ఇలాంటి సినిమాలో మనం యాక్ట్ చేస్తే బాగుండని చాలా మంది అనుకుంటూ ఉంటాం. అలాగే D1 చూస్తూ ఏదో రోజు నేను డి చేయాలి అని అనుకున్నారు, కానీ D1 చూస్తూ D15లో కొరియోగ్రఫీ చేస్తానని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు. బట్ డ్యాన్స్ చాలా ఇష్టం, అనుకోలేదు అసలు. అంటే టీవీలో అందరు చూడటం హరినాథ్ రెడ్డి గారు ఉండేవారు, మా గురువు గారు. యాక్చువల్గా అతను టీవీలో చూసేవారు. నేను ఫస్ట్ D1లో చూసుకుని డ్యాన్స్ అప్పుడు నాకేం బేసిక్స్ లేదు, డ్యాన్స్ తెలియదు. అతను డ్యాన్స్ చూసినా సరే వచ్చేసారు ఎప్పుడు వెళ్ళాలి అని. అయితే మా అక్కతో ఇక్కడ మా అక్క వాళ్ళు ఉండేవారు హైదరాబాద్లో. అయితే మామూలుగా నేను ఈదుల్లో అంటే ఊర్లో డ్యాన్స్ చేస్తాను కదా, వినాయక చవితి డ్యాన్స్ చేస్తున్నాను. మా అక్క తెలిసి ఉండ, అరే ఇలాగా మాకు తెలిసిన ఇది ఉన్నారు మాస్టర్ హైదరాబాద్లో ఉంటున్నారు, నువ్వు వస్తావురా, అతను దాన్ని జాయిన్ చేయిస్తానన్నారు. ఇది మా అక్కన నిజమా, సరే అయితే వస్తాను, నాకు ఏదైనా సరే ఒక అందరు ఒక స్టైల్ లాస్ట్ బాయ్గా అందులో పెట్టాక నాకు డ్యాన్స్ లాగా ఇష్టమే కదా, వస్తాను అక్క అని చెప్పాను. అక్క దగ్గరకు వచ్చి అప్పుడు నేను లారీలో పనిచేసేవాడిని. అప్పుడు నా ఇంట్లో చాలా పూర్ ఫ్యామిలీ కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఎంత మిడిల్ క్లాస్ అంటే నాన్న లారీ డ్రైవరు, అమ్మ హౌస్ వైఫ్, నేను తమ్ముడు చెల్లి. సో వీళ్ళంటే చిన్నపిల్లలు. నేను నాన్నతో హెల్పర్కి వెళ్ళేవాడిని, నాన్న డ్రైవర్, నేను హెల్పర్కి వెళ్ళేవాడిని. నా 10th ఆపేసి ఇదే నా పని అనమాట చేసుకున్నాను. ఇవి చేయగా డ్యాన్స్ మీకు మైండ్ ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట నాకు. అయితే నాన్న చెప్తే నాన్న వెళ్ళిపోతాను, అక్క నాకు ఫోన్ చేసింది, నేను ఇంకెవరికైనా హెల్పర్కి పెట్టుకో, నేను వెళ్తాను అంటే. నేను వెళ్ళిపోతే ఎలాగ నాకు కష్టమైపోతుంది, ఇంటికి మన ఇద్దరమే కదా, ఇష్టం నాన్న చూడండి అని చెప్పేసి నాన్నకి పెట్టి వేరే అబ్బాయికి ఎవరికో పన్నెండు కింద పెట్టేసి నేను హైదరాబాద్ వచ్చాను. వస్తే హరినాథ్ రెడ్డి దగ్గర మినిమం ఒక 3 months అంటే ఇంట్లో ఫస్ట్ రాగా నాకు తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినంటే డ్యాన్స్ కంటే అబ్బాయి వెళ్ళటోరు నేర్చుకుని వెళ్ళిపోతాయంటే ఉంటుంది అప్పటిలోపు. సరే ఏం చెప్పినా చేస్తా ఉంటే మాస్టర్ చేస్తున్నా, మాస్టర్ కట్టుకుని ఏదైనా చేస్తున్నా మాస్టర్ అంటే ఆడిషన్ ఇచ్చాను రూమ్లో, ఇదే డ్యాన్స్ ఛానల్. అప్పుడు నాకు తెలియపోయింది మైకిల్ జాక్సన్ స్టెప్స్ ఇవేవో కలిపి చేశాను. అది నచ్చింది, నా టైమింగ్ సెన్స్ బాగుంది. సరేరా నీ టైమింగ్ బాగుందిరా,
గ్రూప్లో ఫస్ట్ ఉండి ఒక 2 months నాతో చెయ్యు, నీకు నచ్చింది అంటే కంటిన్యూ చెయ్యి, లేదంటే స్టాప్ అయిపోయినారు. సరే చేస్తానన్నారు. అయితే ఆ 2 months నాకు డ్యాన్స్ చెప్పకుండా ఓన్లీ పనులు ఏవైనా సరే, కాస్ట్యూమ్ రెడీ చేసుకున్నావా, ఆ బాయ్స్ నాకు సీనియర్ ఉండేవారు గ్రూప్, కాస్ట్యూమ్ రెడీ చేయి, ఇది చేయి, ల్యాప్టాప్ ఆన్ చేయి, ఇవన్నీ చేశాను అనమాట అందరికి. చేస్తూ సరే ఈవెంట్లు తీసుకెళ్ళారు. ఈవెంట్లు చేయడం అవన్నీ చేయగా ఆటోమేటిక్గా డీకి అప్పుడు అతను చేస్తున్నారు. డీకి జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడము, వాటర్ బాటిల్ ఇవ్వడం సార్కి, ఇవన్నమాట. అతను జస్ట్ కనిపెట్టారు ఏంటి అబ్బాయి ఇంట్రెస్ట్ ఉందా లేదు. కొంతమంది వస్తారు 1-2 months చూస్తారు వెళ్ళిపోతారు, ఏదో 5 నెలలు వస్తాయి. ఇతను డ్యాన్స్ ఉందా లేదా నార్మల్గా వచ్చారా నా మైండ్తో నాకు పెట్టారనమాట. సో లేదు అబ్బాయికి డ్యాన్స్ ఓకే ఇంట్రెస్ట్ చాలా ఉంది అన్నారు. అప్పుడు తీసుకెళ్లారు. అక్కడ నుంచి D2 D3 చేశాను. చేసిన తర్వాత సైడ్ డాన్సర్కే, దాని తర్వాత అలా చాలా సైడ్ డాన్సర్గా చేసి చక్దుమ్దుమ్ చేశాను. కలర్స్ ఇండస్ గోటాలను చేశాను. అంత స్టార్ మన కలర్స్ స్టార్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది, అది చేశాను. ఇంకా 4-5 ప్రోగ్రామ్ చేశాను. మన తెలుగులో మళ్ళీ D6కి వచ్చాను, మళ్ళీ సైడ్ డాన్సర్ సార్ దగ్గర ఫ్రంట్ రోల్ చేశాను. అది చేసిన తర్వాత D జూనియర్ నాకు భరత్ నితిన్ డైరెక్టర్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, అబ్బాయి బాగా చేస్తున్నారు అని. D జూనియర్లో ఫస్ట్ అభిజిత్ ఉండేవాడు, వాడు వీర మాస్టర్ ఉండేవారు. అయితే అతనిది వాళ్ళు మరి ఏదో సంథింగ్ కట్ అవటం లేదు ఏదని చెప్పేసి నాకు పిలిపించారు. మాస్టర్ ఒక సాంగ్ మీరు చేస్తారన్నారు. సరే ఒక సాంగ్ చేశాను. సాంగ్ చాలా హైలైట్ అయింది. హ్యాండిక్యాప్ తను చేసి అవడము డైరెక్ట్గా నాకు కొరియోగ్రఫీ నువ్వు చేయని చెప్పారు. సెమీఫైనల్ వరకు వెళ్ళాను. దాని D జూనియర్ 2 చేశాను. దాని తర్వాత చాలా ఆడిషన్లు ఇచ్చింది, మరి నాకు మరి ఏట్ అవ్వట్లేదో అవ్వలేదు. మళ్ళీ ఒక 5 years కరెక్ట్ 5 years కష్టపడాను దాని కిందే. 5 years చేసిన అన్ని చేశాను, ఎక్కడ ఆఫర్ రావట్లేదు. ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి ఒక 2 years ఆటో టాటా మ్యాజిక్ తొక్క. మరి ఇంటికి మరి రేట్ లేదు కదా, నేను తమ్ముడు చూసుకోవాలి, నాకు వేరే వర్క్ లేదు, వస్తే నాకు డ్యాన్స్ తప్ప వేరే వర్క్ లేదు. ఆటో నడుపుకొని మళ్ళీ D15కి ఆడిషన్ ఇచ్చాను. సచ్ ఇంక్రెడిబుల్ జర్నీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ డెఫినెట్లీ అప్పుడు మీరు ఇంటి నుంచి వచ్చేస్తానంటే నాన్నకి ఇష్టం లేదు, బట్ అమ్మ తెలియకుండా కొంత డబ్బు మీకు ఇవ్వడం జరిగింది. అయ్యా ఇవన్నీ అది ఎంత డబ్బు అయ్యి ఉంటుంది అప్పట్లో, ఇదేలా మీకు తెలిసింది? చెప్పాలి అదే ఎవరికి అడిగారు మీరు? అమ్మ ఫోన్ చేసింది, అప్పట్లో ఇంత డబ్బులు ఇచ్చారు, అవి ఏం చేశారో కలుక్కాలి. అయ్యో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఇంట్లో నాన్నకి ఇష్టం లేదు. చెప్పాను కదా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు వెళ్తే ఇంకా పోషించే ఇది లేదు ఇంట్లో, సంపాదించే. నాన్న వద్దు ఈ పని చేసుకో, ఏదో చేసుకో, డ్రైవింగ్ చేసుకో, బాగుపడతాడు, ఎలాగో చదువు సగం అయిపోయింది, ఉండి మన పరిస్థితులు చదివించుకోలేము, ఇదేం చేయరన్నారు. తమ్ముడు చాలా చిన్నాడు. అయితే సరే అని అప్పటికి అమ్మదారికి వచ్చాను. నానంటే ఇంట్రెస్ట్ లేదు, అర్థమైంది. డ్యాన్స్ వద్దురా శుభ్రకి చేసుకో, ఇక్కడ ఊర్లో వేసుకున్నావు కదా, ఇదే ఇదిలో చేస్తున్నావు, కాంపిటీషన్ వస్తుంటే చేస్తున్నావు, ఏదో ప్రైజ్లు వస్తున్నాయి, హ్యాపీ. ఎందుకే వద్దు అంత పెద్ద కళ్ళు కనుక పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే మనకు అవ్వదన్నారు. లేదు నాన్నగారు నేను చేస్తాను ఏదో ఒకటి అని మా అమ్మకి వచ్చి చెప్పా. అమ్మ నేను వెళ్తాను అంటే సిద్ధ డబ్బులు వేసిరా, అప్పుడు ఉంటుంది ఇంట్లో అలా, అది ఎరగొట్టేసాను. అప్పుడు ఎంత 150 రూపాయలు అనుకుంటా, 150 200 అనుకుంటా చిల్లర మొత్తం కాయిన్స్ అన్ని పట్టుకున్నాను. అమ్మించింది తీసుకెళ్ళు, ఇదే అమ్మాయి అమ్మ టెన్షన్ పడికి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి పెద్ద స్టార్ అయిపోయి మొత్తం నీకు డబ్బులు తెచ్చి ఇంకేసుకుంటా తీసుకొచ్చి సార్ అమ్మకి చెప్పాను. నాకు చెప్పలే వెళ్ళేటప్పుడు నేను, అంటే ఆపేస్తాను భయంతో. కానీ నాన్న తెలిసి నేను వెళ్తాను మొత్తం అమ్మ చెప్పేది, నేను డైరెక్ట్ నాన్న చెప్పలేదు అనమాట. అంటే నా టైం వచ్చాను, టికెట్ తీసుకున్నాను, ఎక్కిపోయి హైదరాబాద్ వస్తాను. అక్కడ రిసీవ్ చేసుకుంది. ఇక్కడ ఒక 1 month ఉన్నా. ఆ 2 months లోపు నాకు హర్నాథ్ రెడ్డి గారు గ్యాప్ అంటే చెప్పారు, మా గురువు గారు అన్నారు ఇప్పుడు కాదు నీకు 2 months చెప్తాను, 2 months తర్వాత నాకు రా అని చెప్పారు. అక్కడ 2 months గ్యాప్ ఇచ్చారు. అయితే 2 months ఇక్కడ ఉండి ఏం చేయాలి, రిటర్న్ ఇంటికి వెళ్ళాను. హోటల్లో పని చేశాను, మా అన్నగారు పెట్టారు హోటల్ సప్లై అని పెట్టారు. సప్లై ఇస్తే ఈ ప్లేట్ అక్కడ, ఆ ప్లేట్ ఎక్కడ ఇచ్చాను తెలిసేది కాదు. అది నీ వాళ్ళ వద్ద అది కూర్చొని ఉల్లిపాయ వరకెళ్ళి కొయ్యరు అన్నారు. కూరకెళ్ళి అవి కోసాను. అది అవ్వకపోతే కొండపూలు చేసింది. ఇది అది అయ్యాక అక్కడ ఒక 1 month చేశాను, అవలే వెళ్ళిపో బాబు బయట లాగించన్నారు. అక్కడ నుంచి వచ్చాను. బైక్ గ్యారేజ్లో చేశాను సర్వీసింగ్కి. ఇవన్నీ నాకు అంటే వాటర్ పడక ఇద్దలాగా అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది. అదే ఆఫ్ చేస్తాను 1 month. అందులోపు వీళ్ళు పిలిచారు. వెళ్ళేటప్పటికి మరి ఆ వద్దులని అన్నది ఎడుతూ ఉండిపోయాను. సూపర్ అన్న. బట్ డెఫినెట్లీ అంటే అమ్మ ఆ రోజు అంత 150 రూపాయలు ఇచ్చి మీకు పంపించింది. ఈ రోజు అంటే ఈ మధ్యలో ఎన్ని కష్టాలున్నా ఈ రోజు ప్రతి వారంలో ఒక్క రోజన్నా మీరు టీవీలో కనబడతారు మాకు, ఏదో ఒకరు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. జబర్దస్త్ అవ్వచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ అవ్వచ్చు, డి ఒకప్పుడు కావచ్చు. అమ్మ చూస్తున్నాడు ఎంత ఆనందం. అమ్మ ఎప్పుడన్నా చెప్పింది ఇవి మేరీ? వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పరు. అంటే ఎలా ఉంటుందంటే నువ్వు బాగా చేసావు ఎప్పుడు చెప్పరు, బాగుందిరా అది చేయరా అంటే లోపల ఉంటే వాళ్ళకి 10 మంది చెప్పుకుంటారు మా అబ్బాయి ఇది అదని. నా ఇద్దరికి ఇప్పుడు చెప్పరు అనమాట. మరి ఎందుకు ఇప్పుడు అంటే మాకు ఉండే బాండింగ్ అలాంటిది. ఏదైనా కష్టం
ఏది ప్రాబ్లం వచ్చి నిల్చుంటారు తప్ప ఇలాగా పైకి ఎత్తనమాట అందరి ముందు. అంటే ఏంటంటే దానికి అంటే 10 మంది చెప్పుకుంటారు మా అబ్బాయి చూసి అది చేశారు ఇది చేసి ఇవన్నీ లేనప్పుడు చెప్తాను, నేను లేనప్పుడు చెప్తాను, నేను ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పరు. వచ్చారు అయిపోయిందా షూటింగ్ అయిపోయిందా ఆయన అలాగొన్న వేటున్నా తినో ఇది భోజనం చేసలేదా ఎంతవరకు చెప్తారు. ప్రాబ్లం ఏదో వచ్చిందంటే అలా కదా అలా చేసుకుంటాం మరి. అలా ఆ రోజు 150 తీసుకున్నా. ఫస్ట్ అమ్మకి ఎంత పంపించావు? ఇది మొత్తం జర్నీలో నీకు బాగా గుర్తున్నది, ఇది ఈ రోజు అమ్మకి ఇలా పంపించాను. అమ్మకి ఇలా ఇచ్చాను అంటే ఇలా కాదు, ఇప్పుడు ఉండేదే మరి. అంటే నాకు ఇలా గుర్తుండే ఇప్పుడు వచ్చిందంటే ఇంట్లో ఉంటది. ఇంత ఇచ్చేంత ఇప్పుడు వాళ్ళకి లెక్కింత వరకు పెట్టుకోలేదు అనమాట. అంటే మరి నాకు ఉన్నదంటే వాళ్ళకి మరి. సూపర్ అన్న మెయిన్ గా డి అనే దాని ద్వారా ప్రతి సీజన్ ద్వారా చాలా మంది, ఒక 12 మంది కొరియోగ్రాఫర్ల వరకు మనకు వస్తూ ఉంటారు. కంటెస్టెంట్లు కూడా 12 మంది వస్తారు. నెక్స్ట్ సీజన్ వచ్చినప్పటికీ ఆ 12 మందిలో ఒక్కరి పేరు కూడా మనకు వినబడకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నీలాంటి వాళ్ళ పేర్లు సీజన్ ద్వారా వినబడుతూనే ఉంది. డి లాంటిది వచ్చింది, తర్వాత జబర్దస్త్ అని కామెడీ మాకు కనబడుతున్నాను, ఇదంతా జరుగుతుంది. బట్ హరినాథ్ రెడ్డి గారు ఒకనొక టైంలోని బాగా మంచిగా పేరు వినబడింది డి తర్వాత. బట్ ఆ తర్వాత ఎక్కడ కూడా ఆయన పేరు వినబడదు. బట్ ఆయన శిష్యుడిగా మీరు పేరు ఇప్పుడు బాగా వినబడుతుంది కదా. గురువు చేయలేని శిష్యుడిగా నువ్వు అచీవ్ చేసి అన్నోడు నీ మనసులో ఎలా ఉంటుందండి మెయిన్గా? ఫస్ట్ హరి సార్ కన్నా కూడా అతను కూడా 2 మాటలు చెప్పాలి. అతను సో టాలెంటెడ్. ఎంత అతను టాలెంటెడ్ అంటే బాలీవుడ్ లో మన అప్పుడు హిందీ ఛానల్ కూడా మంచి పేరు తెచ్చారు. ఒక చగ్దుందులు విన్నర్స్ సైడ్ డాన్స్ విన్నారు, దాంట్లో అందరూ వచ్చేసి పెద్ద పెద్దలు వచ్చేసి దాంట్లో విన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అతను కొన్ని వేరే వర్క్ల వల్ల వెళ్ళిపోయారు అనమాట. కొండలు ఒడిసి వెళ్ళిపోయారు. ఏంటి మన మూవీ అక్కడ చాలా ఆఫర్లు వచ్చాయి, అతనికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయినా ఆఫర్ లాగా 5 years ఉండిపోయి ఆ ఆఫర్లు ఉండిపోయి తర్వాత ఇక్కడికి వస్తారు కొంచెం బ్యాక్ అయ్యారు. దాంట్లో ఇక్కడ అందరూ అప్డేట్ వేరే ఇక్కడ ఉంటాయి కదా కొన్ని మన ఈటీవీ ఛానల్ ఒక్కరికన్నా ఉండదు, అందరికి ఇచ్చుకొని ఇది చేస్తారు. అటు బ్యాక్ అయ్యి అతను వేరే ఫీల్డ్ అతను ఉన్నారు. నాకు పరంగా ఏంటంటే నేను వచ్చినందుకు చేసినందుకు నేను హ్యాపీ అవుతాను. అంటే నేను ఎక్కడికైనా గురువు గారి పేరు చెప్తాను, ఎందుకంటే అతను బట్టి నేను నాకు అంటే నా డ్యాన్స్ లైఫ్ నేర్చుకుని అతని దగ్గర ఉంటే. సో అతనికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది ఎప్పటికీ ఏ ఛానల్ ఏదైనా సరే చెప్తానో అతను రుణపడి ఉంటాను. ఎక్కడ వస్తే అతను హ్యాపీగా ఉండాలి, అదొక నేను కోరుకుంటాను. అండ్ D15 మెగా లాంచ్ ఈవెంట్లోని మంచి అంటే ఒక స్టైలిష్ కొరియోగ్రాఫర్గా ఆ జాకెట్ వేసుకొని మీరు ఇచ్చిన ఎంట్రీ పర్ఫార్మెన్స్ తోని ప్రభుదేవ గారు కూడా సర్ప్రైజ్ అయ్యేటట్టు ఫస్ట్ డే ఎలా అనిపించింది? ప్రభుదేవ గారి దగ్గరికి వెళ్ళి కలిసావు, మీ ముందు ఒక్కసారి పర్ఫామ్ చేయాలనుకున్నా జరిగిపోయింది అని అన్నావు. సో ఎలా ఉంది ఆ టైంలో మూమెంట్? ఆ టైంలో నాకేంటి అర్థం అవుతుంది లేదు. అంటే అతను ఎదురుగా ఉన్నారు కదా, నేను అంటే మాటల వరకు అతను చూశాను. D6కి వచ్చారు, అన్ని చూసేవాడిని అంతవరకు. అక్కడ ఉంటే నేను స్టేజ్ కింద చూసేవాడిని అంతే. సో నాకు పేరు పెట్టి కుమారు బాగుంది, బాగా ఇంకా ఇలాగే చెయ్యి అని చెప్పినంత అతను నోట్ అంటే నా పేరు వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు గుర్తిస్తారు, అలాగే అతను ఒక లెజెండ్. సో ఎదురుగా కూర్చునేవారు. నేను పర్ఫార్మెన్స్ చేస్తాను, నేను ఏం చేస్తాను నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అతను చూస్తున్నారు, నేను మొత్తం మూమెంట్లు మర్చిపోతాను, చేస్తాను అతన్ని ఎదురు చేస్తాను, టెన్షన్ నేను ఉన్నాను. అంటే ఒక దేవుడు ఇప్పుడు మా డాన్స్ కి మా అందరికి అతనే దేవుడు. సో ఆ మైండ్ లో చేస్తాను, ఎంత పర్ఫార్మెన్స్ అయిపోతుంది కన్ఫ్యూజన్ ఉన్నాను. అతను చూసుకుంటే పోయిన అంతే బ్లాంక్ చేస్తాను. అతనికి నచ్చింది, కమెంట్స్ బాగా ఇచ్చారు, హ్యాపీ. అదొక్క నాకు లైఫ్ లో డ్రీమ్ అవుతుంది, కంప్లీట్ అయిపోయింది. అతను ఎదురు చేయలేను, చేస్తాను. సో హ్యాపీ. మనం ఇంకేది కోరుకుంది ఏం లేదు. ఆయన కలడానికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది అన్న? బాడీ అంతా షివరింగ్ వచ్చింది. అతను కలడం అంటే నేను నిజమైన కలుస్తాను, చేయిస్తే నిజమైన కలుస్తున్నానా, బాగా చేస్తాను. నాకు సగం టెన్షన్ ఉంది సార్. అసలు మెయిన్గా డి అనేది భరత్ నితిన్ గారు వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నప్పుడు మంచి బాగా హైప్ వచ్చిందన్న. మీరు అప్పుడు D Juniors 2 చేశారు, 1 చేశారు, మళ్ళీ D15 కూడా అంత ముందు కూడా మన సంజీవ్ సార్ ఉండే, చాలా మంది చేశారు. బట్ భరత్ నితిన్ గారు ఉన్నప్పుడు మంచి హైప్ వచ్చింది D కానీ జబర్దస్త్ కానీ. బట్ D15కి D Juniors ఏమైనా చేంజ్ ఓవర్స్ చూసారు ఎక్కువగా? మెయిన్గా చేంజ్ అవర్స్ అంటే ఇప్పుడు జనరేషన్ అంటే పెళ్ళగతుందంటే అప్డేట్ అవుతుంది మొత్తం. ముందు యూట్యూబ్ తక్కువ ఉండేది, ఒకటి చెప్తాను, యూట్యూబ్ తక్కువ, సోషల్ మీడియా తక్కువ ఉండేది. ఎవరైనా సరే ఆ టైంకి వస్తే భోజనం చేసి టీవీ ముందే ఉండేది. ఇప్పుడు ఎనీ టైం మొబైల్ ఇవన్నీ. అప్పుడు ఇప్పటికీ టీవీలో చూస్తున్నారు కాదంటలేదు, ఇంకా యూట్యూబ్ ఇవన్నీ వాడడం వల్ల కొంచెం మరి చేంజ్ అవ్వచ్చు అన్న. బట్ ఈ మధ్యలోని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోవడం జరిగింది. బట్ మళ్ళీ ఏది నిన్ను వెనక్కి తీసుకొచ్చింది? ఏదో నేను మిస్ అవుతున్నాను నా లైఫ్లో అని అనుకున్నావా? లైక్ మళ్ళీ D15 అనేది ఒక మంచి ఆపర్చునిటీ, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకున్నా? ఏం జరిగింది? నేను క్లారిటీగా చెప్పాలంటే మీకు, నేను చెప్పాను D Junior అది అయిపోయింది. D Junior అయిపోయాక నేను ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, ఎవరు ఉండదు. మిడిల్ క్లాస్లో మన అందరికీ ఒకటే తెలిసిందే అని మళ్ళీ సేమ్ వర్క్ ఏదో చేసుకుంటూ డ్యాన్స్ క్లాస్ పెట్టుకున్నాను, వచ్చిన క్లాస్ పెట్టుకుని ఇంట్లోకి నడిపించి వచ్చేసిన. ఎంతలోపు ఏంటంటే ఆడిషన్లు వస్తున్నాయి. ఆడిషన్స్ నేను వచ్చి ఆడిషన్ ఇస్తాను, 5-6 ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అవ్వలేదు. మరి మొత్తం పేరు నాది కొలాప్స్. మరి కుమార్ మాస్టర్ అంటే ఎవరు తెలియదు, అట్లీస్ట్ అప్పుడు కొంచెమే తెలిసింది, అసలు జనాలకి ఏం తెలియదు. D Junior అయితే మర్చిపోయారు అందరూ.
డి జూనియర్ ఎప్పుడో చేశాను, దాని తర్వాత ఒక 3-4 years దాకా మొత్తం అందరూ మర్చిపోయారు, మరి నాకేం లేదు. ఏ కండిషన్ తెచ్చినా సెలెక్ట్ అవటం లేదు, కండిషన్ సెలెక్ట్ అవుతుంది నేను అవటం లేదు, కండిషన్ సెలెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, నాకు అవటం లేదు. ఏం చేయాలి అర్థం అవటం లేదు. ఇలాగా 3-4 times చేశాను. అలా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చేశాక నాకు ఏం చేయాలి అర్థం అవ్వలేదు. ఫ్యామిలీ కోసం టాటా మ్యాజిక్ నడిపేవాడిని, నా కోసం ఈ ఫీల్డ్ ఇష్టం డ్యాన్స్. ఏం చేయలేక అర్థం లేక కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా నాకు అనిపించింది. అంటే వద్దు నాకు ఈ లైఫ్, నేను చేయలేను, ఈ ఫ్యామిలీ కోసం ఆలోచించడము లేదు. ఏదైనా సరే మనము హ్యాపీగా ఏదైపోతాం, తర్వాత ఫ్యామిలీ బాధపడుతుంది, అది చేయకూడదు. బతుకుంటే ఏదైనా చేద్దామా, ఇలాగే కష్టపడదాం, ఏదో చేద్దామా ట్రై చేస్తే D15 ఆడిషన్ ఇచ్చాను. అనుకోవద్దు కానీ మన ఈ టీం మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ మణికంఠ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అన్న లవ్ యూ అన్న, మణికంఠ అన్న నిజంగా చూసారే నువ్వేదో చేస్తావురా చేయగలది. దాంట్లో మన ఈటీ మేనేజ్మెంట్ కూడా నన్ను నమ్మారు, అబ్బాయి చేయగలిగిన సంస్థలు వచ్చారు కాబట్టి ఛాన్స్ ఒకటి ఇస్తున్నా అని అందరిని నమ్మి మళ్ళీ టీం ఈటీ చేసి సరే చేయి కుమార్ బాగా చేస్తాను చేసి, తర్వాత లక్క కొలిది ఆదరణకి వెళ్ళడము, అన్ని పండుగ నాకు సపోర్ట్ చేయడము, అందరు నాకు సపోర్ట్. అంటే నేను ఒక్కరితో ఎనిమి అని ఉండను, నాకు ఒక మాట అనేసినా సరే రిసీవ్ చేసుకుంటా. నేను అన్న ఎందుకు అన్నీ మనది, అందరు మనం ఒకటే, సరే అలా వెళ్ళిపోతాను కాబట్టి అలాగా. సూపర్ అన్న. డెఫినెట్లీ అంటే D15 తర్వాత మీ పేరు మళ్ళీ బయటకు వినపడింది, కానీ ఈ లోపు ఎన్నో వందల మంది మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకొని, అందులో కొంతమంది మళ్ళీ వాళ్ళు స్టూడియోలు పెట్టుకొని వాళ్ళు కొరియోగ్రాఫర్లు అవ్వడం జరిగింది. అమ్మ ఇవన్నీ చాలా ఎంకరేజ్ చేశాను నా కోసం. ఎలా అంటే ఒక కొరియోగ్రాఫర్ దానికన్నా అదృష్టం ఆనందం ఏముంటుంది. నీ దగ్గర చాలా మంది నేర్చుకొని నీ కళ వాళ్ళు బతకడం జరిగింది. ఎంత ఫీల్ ఇచ్చింది అన్నది? చాలా హ్యాపీ. నేను ఒకదాన్ని నేర్చుకుని నేను పెట్టుకున్నాను, నా దాన్ని నేర్చుకుని చాలా మంది పెట్టుకున్నా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నాకు నేర్చుకుని అంటే చాలా మంది స్ప్రెడ్ అవుతుంది అలాగా, వాళ్ళు ఇంకా అలాగే అయ్యేటప్పుడు డ్యాన్స్ కంటే ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది. ముందే డ్యాన్స్ అంటే కొద్దిగా తక్కువ ఉండేది, ఇప్పుడు వరకు కూడా డ్యాన్స్ అంటే కొద్దిగా అంటే చిన్న చూపు ఒకటి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఎందుకు మనకు తెలియటం లేదు. బట్ డాన్సర్స్ చాలా కష్టపడి వస్తారన్న. రెండోది ఏంటంటే వాళ్ళకి డ్యాన్స్ తప్ప వేరే లోకం తెలియదు వాళ్ళకి. ప్రతి డాన్సర్కి ఇదే చెప్తాను, కొరియోగ్రాఫర్ అయినా డాన్సర్ అయినా ఎవరైనా సరే, ఒకటి ఎప్పుడంటే ఫిల్మ్కి ఎప్పుడు వస్తారో అప్పుడు కొద్దిగా వాళ్ళకి అంటే మొత్తం చేసి ఫిల్మ్ కోసమే, ఫిల్మ్ డ్యాన్స్ రావడం, మూవీ డ్యాన్స్ రావడం కానీ మూవీ మాస్టర్ అవ్వడానికి, దానికోసం అందరూ ట్రై చేస్తుంటారు. కొంతమంది లక్క కొలత అవుతారు, కొంతమంది మా డీల్ ఇది ఇలాగ ఉంటుంది. ఇదే అన్ని మంచి ఫీల్. డ్యాన్స్ అంటే మంచిగా ఉంటుంది అన్న, ఎంజాయ్ ఉంటుంది, కష్టం ఉంటుంది, అన్నీ ఉంటుంది అన్న. అలవాటు పడిపోయాము ఆ డ్యాన్స్ తప్ప వేరేది రాదన్న. మెయిన్ గా మీ ఫ్రెండ్ పండు సపోర్ట్ ఎలా ఉంటుంది అన్న? అసలు ఒక రేంజ్ లో లేపుతాడు కుమార్ మాస్టర్ అంటేనే. యాక్చువల్గా పండుది నాకన్నా కాదు, అతనికి అందరికి అంటే అందరు చూస్తారు. అతను క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఎవరు కొద్దిగా లేపుతున్నాం, కొద్దిగా అంటే ఉంటుంది. అంటే అందరు ఫ్రెండ్సే ఉంటారు, లేదు ఇది కొద్దిగా కంటెంట్ ఇస్తున్నాం లేపుతున్నా, అది అన్న లేపుతున్నా, అందరు లేపుతాడు. దానిలోపు మనము యూజ్ చేసుకుని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నాకు కామెడీ సెట్ అవుతుంది, కొంతమంది మాస్టర్ కామెడీ సెట్ అవ్వదు, పేర్లు చెప్పడం అంటే చెప్తారు అది సెట్ అవ్వదు. అతని డ్యాన్స్ బరాబర్ అంటే పర్ఫెక్ట్గా అతను డ్యాన్స్ చేస్తే సెట్ అవుతుంది, నాకు బరాబర్ సెట్ డ్యాన్స్ చేస్తే అలాగే ఉంటుంది. అన్ని రకాల బాగా పండుగ థ్యాంక్స్ చెప్పాలి నేను, నిజంగా చెప్పాలి. దాని తర్వాత ఆదరణకు చెప్పాలి, ఆదరణ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ టేకే బౌ చేయాలని ఎవరి ఐడియా, ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు చాలా పెద్ద సీక్రెట్ రివీల్. అదైతే సీక్రెట్ రివీల్ అంటే డైరెక్టర్ గారు, మనకంటే డైరెక్టర్ గారు సైలెంట్ గా వచ్చారు, మీకు అయితే తెలిసి ఉంటుంది, ఫ్రెండ్ అంటే చెప్పారు. అయితే వచ్చారు, పండుగ కమెంట్స్ అయ్యాయి, డైరెక్టర్ గారు చెప్పారు టేకే బౌ చేయాలి అంటే. ఏందన్నా టేకే బౌ అంటే? నాకు తెలియదు టేకే బౌ అంటే, అది ఎక్స్పెక్ట్ రా చెయ్యాలరా బాగుంటుంది అంటే. అన్న నాకు తెలియదు నా టేకే బౌ ఎలా అంటే, ఏం లేదురా వీటిలాగే టేకే బౌ నీ తర్వాత చేసుకున్నాను. సరే కానీ పండుగ కమెంట్స్ చేస్తారు, ఆగి పండు ఏంటింది అయితే అడిగారు మాస్టర్ ఆదరణ అంతే నీదే తీసే టేకే బౌ అన్నాను. అది పెళ్ళింది. దాని తర్వాత ఆదరణ క్యాచ్ చేసుకున్నాను. సరే ఆదరణ వచ్చారు కుమార్ టేకే బౌ వచ్చేసారు. ఆదరణ ఎప్పుడు పడ్డారు అది హైలైట్, చాలా హైలైట్ అయింది. బట్ ఆ రోజు సెట్ లో ఎలా షాక్ అయ్యారు మొత్తం అందరు షాక్ అయ్యారు. షాక్ మాస్టర్ గురించి చెప్పలేదు. నాకు బాగా గుర్తు ఏంటంటే, నువ్వు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అంటే మీరు ఫ్లోలో ఏం చెప్పలేదు. నేను చెప్పను అంటే నేను అయోమయం ఎలివేషన్ రా ఉంటుంది, నాకు అందరు పొగడుతున్నారు, సాంగ్ హైలైట్ అయిపోయింది. చెప్పను నా రెండో ఇది ఎవరు రివీల్ చేయలేదు యాక్చువల్లీ ఎంత. అయితే సార్ ఏంటంటే ఏం చెప్పాలి అర్థం కన్ఫ్యూజ్ అయిపోయినా. మాస్టర్ అర్థం మాస్టర్ గారు అన్నారు నాతో చెప్పండి మాస్టర్ కన్ఫ్యూజ్ చెప్పారు మాస్టర్ అంటే.
సూపర్ సూపర్ శాఖర్ మాస్టర్ గారు మంచి సపోర్ట్, జెన్యూన్ జడ్జిమెంట్ శాఖర్ మాస్టర్ది, అని కొద్దిగా ఇష్టం. మాస్టర్ నాకు కొద్దిగా బాండింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చింది సార్ అతను చూస్తే నాకు ప్రభుదేవ్ మాస్టర్ కలగా శాఖ మాస్టర్ అలాగా నాకు లెగిస్తాను. మాస్టర్కి ఇచ్చిన ముద్ద ఎలా ఉంటుందన్న అది చెప్పండి మెయిన్. అది ఎలా జరిగింది అంటే అది లాస్ట్ రోజు అనమాట, ఈ ఎయిర్ పెట్టి నెక్స్ట్ షెడ్యూల్ లాస్ట్ అయిపోయింది. అది అరే సార్ కలిసి వెళ్ళిపోతే ఎందుకు సార్ కొద్దిగా దగ్గర బాండింగ్ అనిపించింది నాకు శేఖర్ మాస్టర్, అంటే కొద్దిగా మా సొంత పర్సన్ లాగా అనిపించింది. సో దీంట్లో అదైంది మనది అనుకుంటే ఏదైనా క్లోజ్ గా అంటే గురువు కదండి, ఆ ఎక్స్పెక్ట్ అనేది ఉంటుంది. అతి ప్రేమ అంటే ఎక్కువ మనది ఇప్పుడు ఎవరైతే మన ఫిలిం హీరోలు చూస్తుంటాము, మనం వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళంటే మనకి ప్రాణాలు ఇస్తాం. సూపర్ అన్న, ఇప్పటివరకు చాలా మంచిగా మాట్లాడుకున్నాం. బట్ డి అనగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, మెయిన్గా ఆడియన్స్ కి. అసలు అందులో మెయిన్ డౌట్స్ ఏంటంటే అసలు డీలో ఎక్కువగా డబ్బులు ఇవ్వరు, బ్యాక్ డాన్సర్స్ కి ఏమీ ఉండదు, కొరియోగ్రాఫర్లు కూడా చాలా తక్కువ ఇస్తారు, అండ్ దానివల్ల కెరీర్ కూడా ఎక్కువగా ఉండదు, అండ్ కొరియోగ్రాఫర్లు కావాలని వాడు అందుకే ఎక్కువ మంది లైమ్ లైట్ లోకి రారు. సో డి అనేది వాళ్ళ యూసేజ్ కన్నా వీళ్ళ యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయన్న, మీరు అందులో ఎన్ని వింటారు? ఎందుకంటే మీరు శ్రీకాకుళం కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్లు ఉంటాయి. లక్షలు ఇచ్చేస్తారేమో కొరియోగ్రాఫర్లకు అంటూ ఉంటారు, అండ్ ఇలా ఆఫర్లు వచ్చేస్తాయేమో అంటూ ఉంటారు, అండ్ షెడ్యూల్ గురించి మీరు ఎంత టైట్ పడతారు. బట్ ఆల్రెడీ వాళ్ళకి బడ్జెట్ చెప్తారు, అందులోనే మీరు చేయాలి. బట్ ఒకరికొకరు కాంపిటీషన్లో రేంజ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. బట్ ఇవన్నిట్లో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అన్న అసలు అన్న ఏంటంటే వాళ్ళు మాస్టర్ బట్టి పేమెంట్ ఉంటుంది అన్న. సీనియర్ మాస్టర్కి ఒకలాగా ఉంటుంది, జూనియర్ మాస్టర్కి ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే అన్న ఇప్పుడు అందరూ మాస్టర్ కొత్తగా వచ్చిన ఉంటారు, చాలా దాంట్లో చేసి సీనియర్లు ఉంటారు. దాంట్లో పంటే జూనియర్కి బడ్జెట్ చెప్తారు వాళ్ళు, ఫస్ట్ ఏదైనా బడ్జెట్ ఒక చెప్తారు, ఈ బడ్జెట్ మాస్టర్ మీకు ఎలాగ ఉంటుంది, దీంట్లో నువ్వు చేసుకోవాలి, నీకు ఓకేనా ముందు అడుగుతారు వాళ్ళు. ఇన్ని ఛానల్ అని ఇన్ని చేసి వాళ్ళు వచ్చి ఎంతమంది మాస్టర్ చూస్తుంటారు, చేసి మీకు ఓకేనా, మీకు కంఫర్టబులా, మీ తర్వాత మీరు రిస్క్ అవ్వకూడదు. నేను చూసాను అతను మాస్టర్ కొద్దిగా ఉందనుకో, సరే ఈ వాళ్ళు ఇచ్చే అమౌంట్ నేను చేసుకోగలను, నాకు సొంత టీం ఉంది, నాకు ఇది ఉంది, నా ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంతలో చేసుకోవాలంటే ఓకే చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే చేసుకోలేని వాళ్ళు అప్పు అయిపోతారు, ఎక్కువ పెట్టుకోవాలని అప్పు అయిపోతారు. కొంతమంది చేసుకుంటారు, అది మన బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు అది కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చింది సరిపోద్ది, అమౌంట్ సరిపోదని బ్యాడ్ చేయడం, వాళ్ళు ఇచ్చింది మనకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళు తగ్గట్టు ఏమి తగ్గట్టు అన్ని ఇస్తారు. మనం ఏంటంటే అది చేసే కొలితే మనకి తెలియక జోస్కి వెళ్ళిపోతాం, ఊపలగా ఉంటుంది, నువ్వా నేను అంటే వాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు చెప్తున్నా మనకు తెలియకుండా వెళ్ళిపోద్ది, నువ్వు 10 మంది బాయ్స్ పెట్టి 20 మెంబర్స్ బాయ్స్ పెడతాను, వాళ్ళు చెప్తారు ఎంతమంది పెట్టుకు హ్యాపీ, అంత మంచి కొరియోగ్రాఫ్ చేసుకుని అవుతుంది. ఆ జోష్ కాదు అక్కడ మన ఛానల్ కదా, మీరు నేను టైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన వాళ్ళు మనకన్నా ఒక హైప్ చేస్తుంటారు, అతను నేను చేస్తే హైప్ అవుతాను, ఆ జోష్లో మేము ఎక్కువ పెడతాం. బట్ సక్సెస్ కానీ ఫ్యూచర్ కానీ ఎంతవరకు ఉంటుందన్న డి ద్వారా నీకు తెలిసినంత వరకు? నాకు తెలిసి చాలా మంది డి నుంచి వచ్చారన్న, చాలా మంది శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ ప్రతి మాస్టర్ డాన్సర్స్ డి నుంచి వచ్చి చాలా మంది. దానికి అది ఒక డి అనేది ఒక మాకు ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ అనేది మా డాన్సర్స్కి మాస్టర్స్కి అందరికీ. దానికి ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు, ఇంక వేరే విధంగా ఏదైనా అనొచ్చు, కానీ డి అనేది నాకు నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను కాబట్టి, అంటే నేను దాన్ని వర్క్ చేస్తాను చెప్పడం లేదు, దాని నుంచి ఆడియన్స్ కూడా తెలుసు దాని నుంచి ఎంతమంది వచ్చారు లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు, అది మనం ఫైనల్కి వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అన్నిట్లో హ్యాపీ ఉంటుంది, అన్నిట్లో కొద్దిగా ఏదైనా ఉంటుంది, అది తెలిసిందే. అని మన ఆఫీస్లో పని చేసినా సరే వానతో బాగుంటుంది, ఇది అన్నీ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, చెడ్డ అన్నీ అనిపిస్తుంది. నా స్టార్టింగ్లోని డి అంటే ఒక మంచి డ్యాన్స్ చూసేవాళ్ళు, మధ్యలో మళ్ళీ చాలా మంది కూడా జిమ్నాస్టిక్లు సర్కస్లు అని అలా కామెంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మంచిగా ప్యూర్ డ్యాన్స్ చూస్తున్నాం అదంతా. సో ఇదంతా వరకు మీరు బాగా గమనించేవారు, ఎందుకంటే ఒకప్పుడు డి జూనియర్స్లో ఉండేవారు, D15కి వచ్చారు, ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు మారింది, ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి ఆ సర్కిల్లో? డిస్కషన్ అంటే ముందు ఏంటంటే మనకి బయట నుంచి ఎక్కువ డాన్సర్స్ వచ్చేవారు, ముంబై బెంగళూరు బయట నుంచి వచ్చేవారు ఎక్కువ, అవే అంటే కొరియోగ్రాఫర్స్ అంటున్నారు, డాన్సర్స్ అంటారు, మళ్ళీ కాంట్రాస్ట్ అవుతుంది, అందరూ వస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే అన్ని ఆ స్టైల్ ఉండేది, బీ బాయింగ్ ఇవన్నీ. మన ఆంధ్ర ఫోక్ మర్చిపోయారు అందరూ, ఈ ఫోక్ వెస్టర్న్ ఇక్కడ డ్యాన్స్ మర్చిపోయారు, ముందు చూడట్లేదు. అయితే మన డైరెక్ట్ వీళ్ళందరూ డిస్కషన్ అంటే మన జనాలకు చాలా మంది ఆడియన్స్ కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పబ్లిక్ ఇవన్నీ పెడతారు, మాకు ఆంధ్ర కావాలి. అయితే వీళ్ళు కూడా బాగా అర్థం చేసుకున్నారు ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న ఆంధ్రలో తెలుగు దీంట్లో తెలుగు సాంగ్కి తెలుగులాగా డ్యాన్స్ చేయాలి. సో అనలేదు ప్యూర్ డ్యాన్సెస్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కట్ చేసి జిమ్నాస్టిక్స్ ఇవన్నీ ఏం కావాలి తెలుగు ఆంధ్రప్రదేశ్లకి ఆంధ్ర ప్రేక్షకులకి ఏది కావాలి అదే కరెక్ట్గా ఇప్పుడు చేశారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు, చూసిన ఆడియన్స్ చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ కొరియోగ్రాఫర్ కాకుండా కమీడియన్గా ఎక్కువ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏంటి ఇదేం ట్రాన్సిషన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొరియోగ్రాఫర్ కానీ వెళ్తా? అది నిజం చెప్పాలంటే మీ బట్టి నా బట్టి ఉండదు, ఆడియన్స్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటే అంతవరకు పరిగెత్తున్నా, ఎప్పుడు కట్ చేస్తారు అయిపోతుంది.
బట్ నా వరకు అయితే నేను ఆర్టిస్ట్గా చేస్తాను అనుకుంటాను. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆల్రెడీ ఒక్కొక్క అవకాశం వస్తుంది, చేస్తూనే ఉన్నాను. విత్ కొరియోగ్రఫీ చేస్తాను, అవకాశం వస్తే ఇది వస్తుంది, ఏది వస్తే అది చేస్తాను. ఒక్కటే అని బేసిక్గా ఉన్నాను, ఏది వస్తే అది చేసుకెళ్తాను. మనం చేసే దానికోసం ఉన్నాము. సో ఏది వచ్చినా సరే, ఎందుకంటే కొరియోగ్రఫీ నుంచి వచ్చాను కాబట్టి అదే చేస్తాను, ఈ ఆర్టిస్ట్గా చేస్తాను, ఈ కామెడియన్గా చేస్తాను, ఏది వచ్చినా సరే చేస్తాను, ఏది చేయను కాదు. ఓకే, సినిమా ఆఫర్లు ఎన్ని సైన్ చేశారు? ఈ ప్రజెంట్ ఇంతవరకు రాలేదు. వెబ్ సిరీస్ ఇవి వస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి, అది చూస్తాను. ఇంతవరకు మూవీస్ అయితే రాలేదు, బట్ ఫ్యూచర్లో వస్తాయి అనుకుంటున్నాను. అది మన మీద డిపెండ్ ఉంటుంది. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను, కష్టపడుతున్నాను, అవకాశాల కోసం చూస్తున్నాను, వస్తే చేస్తాను. నేనైతే ఇప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు 2-3 ఒక వెబ్ సిరీస్ ఇవే వచ్చి చేద్దాం కోసం చేస్తాను. ఇంకో టైం పడుద్ది. మెయిన్గా టీ అనగానే మనకు కొంతమంది బాగా కనబడుతుంటారు, ఆది అన్న కానీ ప్రదీప్ అన్న కానీ, వాళ్ళతో ఎలా ఉంటుందన్న మీ బాండింగ్? మెయిన్గా ఫస్ట్లో అంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే మన కొత్త వాళ్ళు పరిచయం అయ్యాక అన్న బిజీ అండి. వాళ్ళతో ట్రావెలింగ్ అయ్యాక తెలిసాక కొద్దిగా మనకంటే మాస్టర్ తెలుసుకున్నాక అన్ని తెలిసాక చాలా మంచి బాండింగ్. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నిల్చుంటారు. ఒక్కటి మాత్రం వాళ్ళ దగ్గర ప్రదీప్ అని కానీ ఆదన్న కానీ మీకు ఏదైనా సరే ఎప్పుడైనా వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాదు, ఆపద ఉన్న వాళ్ళు నిల్చుంటారు. అన్నయ్య కొద్దిగా ప్రాబ్లం ఉందని, సరే ఏం అమౌంట్ రేట్ కావాలి ఏందిరా, బయట పబ్లిసిటీ చేయరు, పర్సనల్గా ఏం కావాలా ప్రదీప్ అన్న కానీ అందరు డీలు చాలా మంది హెల్ప్ చేశారు. యాంకర్గా ప్రదీప్ అన్న ఎంత ఇష్టం అన్న మీకు? అంటే ఆయన ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు ఆ స్పాంటనేట్ ఒక రేంజ్లో ఉంటుంది ఆయనది, బట్ ఎలా బాగా మ్యాచ్ అయ్యారు, ఎలా ఉండేది? అతనిది ఎలాగే అంటే జోష్ వేరా. అతని స్టేజ్ మీద ఉంటారు కదా, అంటే వైబ్ అవుట్ తెస్తారన్న. ఆ ఎపిసోడ్కి అతను నిల్చుని ఏదైనా చేశారంటే, అంటే మన ఒక సాంగ్ కోసం ఇంట్రడక్షన్ ఎవరు చేసినా సరే, సాంగ్ కోసం ఎవరు చెప్పినా సరే, కామెంట్స్ ఉండేటప్పుడు అతనిది ఒక వైబ్, తెలియని వైబ్ మనం లాగేస్తారు అతనికి. ఆ జోష్ నిల్చున్న స్టైల్, అంటే ఒక వాయిస్ లో ఉంటుంటా ఏ అంటారు, బస్ మనకి వైబ్ వచ్చేస్తుంది, జోష్ అనమాట, కామెడీ ఫీల్కి వెళ్ళిపోతాం. అంటే ఎంత చెప్పినా చూడాలనిపిస్తుంది, అలాగ ఉండాలనిపిస్తుంది, ఫీల్ బాగుంటుంది. గ్రేట్. అండ్ అది అన్నతో మీకు మంచి ఫన్ జరుగుతుంటుంది కదా, అవి ఎంతవరకు స్క్రిప్టెడ్, ఎంతవరకు ఆన్ టైం ఉంటాయి అన్న? మెయిన్ గా స్క్రిప్ట్ స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు, కొన్ని ఉన్నాయి నీకు డైలాగ్స్ ఇవి ఉన్నాయి చెప్పంటారు. అక్కడికి వెళ్ళి చెప్తాము, ఇది మాకు 70% చెప్పిందో ఇంకొక 30% కొట్టేసి ఉంటారు, స్పాంటనస్ కొట్టేస్తారంట. మనం అది అలవాటు అయిపోయింది, అన్నతో ఉండి అనమాట. అన్నలుగా స్క్రిప్ట్ ఇది చెప్తాను, మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంతమందిని కలిసావు కదన్నా, ఎవరైనా మంచి సజెషన్స్ ఇచ్చారా? ఇలా చేస్తే ఇంకా నీకు బాగుంటుందేమో, యాక్టర్గా ఇంకా బాగుంది చేస్తాయేమో, లేకపోతే కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్, ఇలాంటి వాళ్ళు ఏం సజెషన్స్ ఇస్తూ ఉంటారు? నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆద్యాన్ని కొంచెం సపోర్ట్ చేశారు. ఎందుకు అతనే నాకు ఇలా చేయరా ఆర్టిస్ట్ అవుతున్నా, ఆర్టిస్ట్ అయిన కారణం కూడా అతనే. నాకు తెలియదు, నాకు ఇది అతనే ఆదన్న ఆర్టిస్ట్ చేయకుమార్ అవుతావు, మంచి ఇది ఉంది నీకు తెలియటం లేదు, ఆ గ్రిప్ పట్టుకొని అవుతావు ఆర్టిస్ట్ అన్నారు. సరే అన్న ఇదయ్యానా అంటే ఒక బ్లెస్సింగ్ ఉండాలి కదా అన్న, తీసుకున్నా అతను చెయ్యను, ఇంకా అది ఇలా చేయకుమారుగా అవుతుంది, సపోర్ట్ అతను చేస్తారు. అండ్ చైతన్య మాస్టర్ అనే విషయం ప్రతి డాన్సర్కి కూడా డిసప్పాయింట్మెంట్ అన్న. డాన్స్ ఎవరైతే చేస్తారో, చైతన్య మాస్టర్ చుట్టుపక్కల ఎవరు ఉంటారో, ఎంత జోవెల్గా ఎంత ఫన్గా ఉంటారో అందరికీ తెలుసు. అలాంటి మాస్టర్ ఒక్కసారి అప్పుల వల్ల అని అన్నప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే మీ పక్కనే కూర్చునేవారు, మీతోనే. అతను యాక్చువల్గా అతని మ్యాటర్ ఏంటంటే, అంటే సెట్కి వస్తే ఎప్పుడు కానీ డల్గా ఉంది నించోవాలి, ఇంతవరకు వస్తే ఏదో ఫన్ చేసుకుంటారు కామెడీగా, సైలెంట్ గుండు కూడా ఏదో కెలుక్కుని వెళ్తారు, ఉంటారనుకో వస్తారు సరదాగా ఏం చేస్తాం అలా, అంటే వెళ్ళిపోతారు, ఎవరితో సరే కలుపుకొని వెళ్ళిపోతారు. తర్వాత వచ్చిన అందరికి ఎప్పుడు అతను ఏ పెయిన్ ఉన్నా సరే లోపల నుంచి బయటకి ఎప్పుడు చేయాలి, మనం ఏదైనా బాధ అనిపిస్తే 10 మంది చెప్తాం, అలా కాదు, లోపల ఏదో సైలెంట్గా ఉంటారు, అతను ఒక్క రూమ్లో కూర్చుంటారు, ఏదైనా వస్తే అందరితో మంచిగా ఉంటారు, అంతే, అందరితో మాట్లాడుతూ ఉంటారు. నేను అతను అయ్యే ఒక 3-4 days ముందు నేను ఒక ఈవెంట్ చెప్పినమాట, ఈవెంట్ అప్పుడు నేను కాల్ చేసి మాట్లాడాను, మాస్టర్ చేద్దాం మాకు చాలా మంచిగా చేశారు. అతను అవ్వడం మరి చాలా బాధ అనిపించింది. బాధ అంటే మరి 2 days నిద్ర పట్టలేదు, ఎందుకు ఫ్రెండ్ మన దగ్గర ఉంటే మన మనసు కరెక్ట్గా ఉండదు అనమాట, కళ్ళ ముందు ఉన్నట్టు ఆ ఫీల్ చాలా వరకు వచ్చింది అనమాట. డీ తర్వాత ఇప్పుడు జబర్దస్త్ 3 కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు కలుస్తున్నాం, సుధీర్ అన్నతో ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. అన్నతో ఎలా ఉంటుంది? సుధీర్ అన్నతోనే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక సేమ్ అతను ఒకే జోన్ కాబట్టి అందరిది, అతను ఎవరు డిసప్పాయింట్ చేయరు, వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనకి సపోర్ట్ ఇస్తారు. అలా కాదు, నువ్వు తప్పు చేసి అలా కదా చేయమ్మా, పైకి వెళ్తావు, గుడ్ మాస్టర్. ఎందుకంటే ఒక ఈవెంట్ చేస్తాను, నాకు సుధీరానికి నాకు మా ఇద్దరికి ఇప్పుడు అంతగా అంటే కలిసి కంటిన్యూ చేయలేదు అనమాట. ఒక ఈవెంట్ చేశాను, మన విజయ్ దేవరకొండ వచ్చినట్లు, దానికి పండగ ఏదో చేశాను, మరి పండగ చేశాను, ఈ ఈవెంట్ ఈటీవీలో చేశాను. అలాగే మన సుధీరాన్ని వచ్చేసి అప్పుడు కలలేదు అన్న, నేను కలుసుకోలేదు, నేను కలుసుకోకుండా మామూలుగా కూర్చొని పక్కన ఉంటావు కదా, గేమ్స్ ఇవన్నీ ఆడారు. అయితే అంత అయిపోయింది, కూర్చున్నాను, నా 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 స్కిట్లు వచ్చి నేను చేసుకున్నాను, అంతవరకు అయిపోయింది. అన్న వచ్చి నేను కూర్చున్నాం, అన్న వచ్చి సన్న కొంచెం కూర్చుని వచ్చేసి కుమార్ మాస్టర్
కేకే బాగున్నారు, నీ షాక్, మీ వీడియోస్ చాలా నేను చూస్తుంటున్నా. అవునా, మీరు నాకు చూస్తాను మాస్టర్, మీ వీడియో చాలా బాగుంది, ఎలాగే చేసుకున్నాను, కంటిన్యూ చేయండి, ఇంకా బాగుంటుంది ముందుకి. సేఫ్ అంటే థ్యాంక్ యూ అన్న, నేను యాక్చువల్లీ అతను చెప్తానని వచ్చేవారు నాకు చెప్పి అంటే నేను అనుకున్నా. ఓకే, ఎక్కడ కొద్దిగా నాకు బాగా అనిపించింది, హ్యాపీ. అంటే ఇప్పుడు అతను కాన్ఫిడెంట్ వాళ్ళు చూసి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు అన్న బ్రహ్మానందం సార్ పెద్ద పెద్ద ఉన్నారు, మన టీవీ తెరకి వాళ్ళు చేసి మనం కామెడీ చేస్తే వాళ్ళు చూసి మనం నవ్వుకొని ఎనీ టైం ఎంజాయ్ చేసేవాళ్ళము. అలాగే వాళ్ళు వచ్చి నాకు చెప్తే నాకు ఎలా చెప్పండి, మరి ఏం చెప్పాలి అర్థం, ఒక షాక్ ఉన్నా. థ్యాంక్ యూ, మరి ఏం చెప్పలేదు. అది బట్ మీకంటే ఏదైనా గోల్ ఉందా అన్న, నెక్స్ట్ ఇది అవ్వాలి, ఒక మూవీ కొరియోగ్రఫీ చేయాలి, మూవీలో డాన్సింగ్ చేయాలి, మూవీలో ఆర్టిస్ట్గా చేయాలి, ఏంటంటే గోల్ అంటే మెయిన్? నా గోల్ అంటే మంచిగా ఏదో ఒక పెద్ద మూవీ కొరియోగ్రఫీ చేయాలి, లేదనుకుంటే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఏదో పెద్ద పక్కన యాక్ట్ చేయాలి, రెండే, ఇంక రెండుకి వెళ్ళి అదే నుంచి ఇదేం చేయాలి. ఇంతకు మించి మరి వేరేది ఆశించిన ఏదో అమ్మో ఇంత కోటేశ్వరం అవ్వాలి, నాకు అల్లది ఉండాలి, బిల్డింగ్లు, కార్, అవన్నీ, ఈ రెండు చాలా హ్యాపీ. సో ఆ పెద్ద హీరో ఎవరన్నా, ఎవరు పెద్ద హీరో పక్కన యాక్ట్ చేయాలి, ఎవరైనా హీరో కొరియోగ్రఫీ చేయాలి, ఎవరైనా ఓకే. ఎవరైనా మీకంటే ఫేవరెట్ ఎవరు లేరన్న, ఒక హీరో ఉంటారు కదా మన మనసుకు నచ్చిన వాళ్ళు బాగా? నాకు ఇద్దరు ఉన్నారన్న, ఏమవుతుంది చిరంజీవి అంటే ఇష్టం, సూపర్. రెండోది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే ఇష్టం. ఏం నచ్చుతాను వాళ్ళిద్దరు, చిరంజీవి గారి చిరంజీవి అంటే నేను చిన్నప్పటి నుంచి అతనికే చూసాను అనమాట, నాకేం లేదు అతను చూస్తే నాకు నా హీరో అంటే అతనే ఫస్ట్ తెలిసింది. తర్వాత ఎన్టీఆర్ సార్ అంటే అతను డ్యాన్స్, యాక్టింగ్ డెలివరీ అవన్నీ, ఇద్దరు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట నాకు. ఇంకోటి ఏంటంటే సుమార్ అడ్డా దగ్గరే నువ్వు కుమార్ అడ్డా చూపించినాడు, నీకు అంత క్రేజ్ ఉంది నీకు. గ్రేట్ మూవీస్ నీ కెరీర్ లో ఉన్నాయి, ఇలాగే ముందుకు నడిపించాలి అని. ఇక అంటే నీలాంటి వల్ల మేము అందరం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం సాయంత్రం పూట, కొంతసేపు మాకు కనబడుతూ ఉంటావు, నీ వేసి జోకులకి, నీ మీద పడే జోకులు నువ్వు ఎంత జోకులుగా తీసుకుంటావు, దానివల్ల మేము అందరం ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. బట్ ఎనీవేస్ ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలని, నువ్వు అనుకున్న గోల్స్ అన్ని నువ్వు రీచ్ అవ్వాలని, అండ్ ఫైనల్గా నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటే? అందరు చెప్పాలన్న, ఒక్కొక్కని లేదన్న, ఎందుకంటే ప్రతి ఏదైనా సరే ఒక్క దీంతో అవ్వదన్న, ఇది ఒక్క చెప్తాను, ఒక్కడితో ఏది అవ్వదు, అందరితో అవుతుంది. దాంట్లో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఒక 2-3 వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను పేరు పెన్నా, బట్ అందరు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఇది ఇంటర్వ్యూ చేస్తాం, దీనికి మన ఇద్దరు వాళ్ళు కాదన్న, ఎన్ని కెమెరామ్యాన్స్, ఎడిటర్ అందరూ ఒకరికి పేరు పెట్టి చెప్పాలి, అందరూ మనం చెప్పాలి. సో అదొక్కటి నేను ఫాలో అవుతాను ఎప్పటికీ, ఇప్పుడు వీళ్ళకి ఉంటాను, ముందు కూడా అలాగే ఫాలో అవుతాను అన్న. అందరు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే అందరు సపోర్ట్ నాకు ఉండాలి. ఒక్క ఫైనల్ క్వశ్చన్, డీలోని రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు, జబర్దస్త్లో తీసుకుంటున్నావు, శ్రీదేవి డ్రామా కంపెనీలో తీసుకుంటున్నావు, ఏ రెమ్యునరేషన్స్ బాగా గలగలలాడుతున్నాయి, ఏవి బాగా కనబడుతున్నాయి చేతులు? అది చెప్పేసి ఇంకా ముగించారు. ఏం లేదు, రెమ్యునరేషన్ కి మనకి సేమ్ ఈయనకి అవే ఉన్నాయి, మరి ఏం చెప్పండి దీనికి, దీని తగిన దానికి ఉన్నాయి. ఆర్టిస్ట్ గా ఎక్కువ కనబడుతుందా, కొరియోగ్రాఫర్ గా ఎక్కువ కనబడుతుంది? నేను వచ్చి నుంచి అంటే ఎంతవరకు కొరియోగ్రాఫర్ వచ్చింది, ఇప్పుడు ఆర్టిస్టులు కొద్దిగా బాగా ఫేమ్ వస్తుంది. ఇంతవరకు ఏది వచ్చిన కొరియోగ్రాఫర్ ఫేమ్ వస్తుంది, అదేంటంటే మరీ మంచిగా యుద్ధం అయ్యాక కొరియోగ్రాఫర్ వస్తుంది, ఆర్టిస్ట్ అనేది త్వరగా వస్తుంది అంతేనా, అది మనం నిల్చోబెట్టుకోవాలి అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ గ్రేట్ సక్సెస్. నీకున్న బిజీ టైంలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చి స్పెషల్ ఇంటర్వ్యూ అయ్యింది మా ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చెప్ప నాకు హ్యాపీ అనిపించింది ఫస్ట్, నిజమన్నా ఇచ్చాను చాలా ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి అంటారా, మీరు కాల్ చేయగానే నాకు మళ్ళీ చాలా పాపులర్ అవుతున్నారు అయినా, అంటే పాపులర్ ఈ ఛానల్ అయితే నేను డైరెక్ట్గా అడిగాను, అన్నలుగుందంటే వెళ్ళి ఆ ఛానల్ మనం ఇచ్చే మంచి వెళ్ళు, నీకు ఫేమ్ బాగుంటుంది అంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే మన లేదు వెళ్ళాల్సిందే, ఇది నాకు ఉంది, నేను చెప్పాను లేదన్నా నేను దానికి వెళ్తాను అని, నీకు చాలా ఇష్టం నీకు చెప్పడానికి, అందుకోసం వచ్చానన్నా, ఇది చాలా దూరం ఉంటుంది తెలుసు, ఓన్లీ దీనికోసం వచ్చాను, మీకోసం అంటే ఇవ్వాలి ఇది ఎలాగైనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మీరు నవ్వుతూ ఉండండి, మాలాంటి 10 మంది నవ్విస్తూ ఉండండి, మీ సపోర్ట్ మాకు ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కుమార్ మాస్టర్తో జరగడం జరిగింది. అండ్ ఒకప్పుడు కొరియోగ్రాఫర్గా మనం చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ, ఇప్పుడు ఆర్టిస్ట్గా చాలా ఈవెంట్స్లో మనకు కనబడుతూ ఆర్టిస్ట్గా కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మన సపోర్ట్ ఎప్పటికీ మాస్టర్కి అలాగే ఉంటే ఆయన కొరియోగ్రాఫర్గా అండ్ ఆర్టిస్ట్గా కూడా ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ మనం అయితే ఆయన నుంచి చూడగలం. థ్యాంక్ యూ సో మచ్.